ఓకే. ఈరోజైతే మన స్పైసీ చెఫ్ ఛానల్‌లో ఫస్టు స్పైసీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాం. ఈరోజైతే వచ్చేసి మనం చికెన్ ఫ్రై అయితే చేశాము. వీడియో ఎలా వచ్చిందో లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే. మనం ఇప్పుడు చూస్తున్న చికెన్ ఫ్రై అయితే ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. మనకు ముక్క కూడా మంచిగా ఉడికింది. చూడొచ్చు ఇక్కడొచ్చేసి అంటే ఉడికింది. చాలా టేస్ట్ వచ్చింది ఈరోజు. ఓకే. యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసుకోండి. మనం వేపేసుకొని మనం మిక్సీ ఉంటే మిక్సీలో పట్టేసుకోండి. మన మసాలా అయితే రెడీ చేస్తున్నాం. ఓకే. మన మసాలా అయితే రెడీ అయిపోయింది. మన మసాలా రెడీ అయింది కాబట్టి నెక్స్టు చికెన్ మనం ఆయిల్ అయితే పోసుకుందాం ఫస్ట్. ఓకే. ఆయిల్ అయితే పోసుకున్నాం. మనం ఎంత కావాలో అంత చూసుకొని పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకున్నా గానీ ఆయిల్‌గా ఉంటదనమాట. మనం ఆనియన్స్, పచ్చిమిర్చి గూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఓకే. మనకు లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. అందులో కొంచెం పసుపేసేసుకొని చూసేసుకోండి. పసుపు కూడా పసుపు ఎక్కువైనా గానీ మనకి టేస్ట్ అయితే అంత ఉండదు కర్రీ వచ్చేసి. ఓకే. మనకు ఇలా లైట్‌గా పసుపు కూడా చూసుకొని ఏసేసుకోవాలి. నెక్స్ట్ నేను చికెన్ అయితే ఏసేసుకుంటున్నా. చికెన్ ఏసుకొని మనకు కలిపేసుకోండి. మంచిగా పసుపంతా మంచిగా పట్టేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ ఆగి మూత తీసేసి ఓకే. మనకు వాటర్ అయితే మనకు చాలా వచ్చేసాయి. ఓకే. ఆ వాటర్‌తోనే మనం ఇప్పుడైతే మనం ఫ్రై అయితే చేయాలి. ఓకే. ఇంకా మనకు బోన్స్ దగ్గర బ్లడ్ అలాగే ఉంది. మన దగ్గర బోన్స్‌లో బ్లడ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అప్పుడు బావుంటుంది. టేస్ట్ కూడా సూపరొస్తుంది. ఓకే. 5 మినిట్స్ ఆగి మనం మూత తీస్తే మనకు బోన్స్ దగ్గర చూస్తే బ్లడ్ అయితే మనకు బ్లాక్ అయితే వచ్చేసింది. రెడ్‌గుండే బ్లాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకు అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం పేస్ట్ కూడా మనం అల్లం కొంచెం ఎక్కువున్నా ఏం కాదు గానీ, వెల్లిపాయ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. వెల్లిపాయ ఎక్కువ అవ్వడం వల్ల మనకు ఘాటయితే ఎక్కువ వస్తదనమాట. కాబట్టి వెల్లిపాయ కూడా కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఓకే. నెక్స్ట్ మనం సాల్ట్ అయితే వేసేసుకుందాం. మనం సాల్ట్ గూడా మనం చూసి వేసుకోవాలి. తక్కువైనా తర్వాత వేసుకోవచ్చు గానీ, ఎక్కువైతే మనం తీయలేం కాబట్టి సాల్ట్ కొంచెం చూసేసుకోవాలి. నెక్స్ట్ మనకు కొబ్బరి పొడి కొంచెం, ధనియా పౌడర్ ఒక స్పూన్, మనం రెడీ చేసుకున్న మసాలా అయితే వేసేసుకుందాం. మనం రెడీ చేసుకున్న మసాలా ఇదొచ్చేసి నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాం. ఓకే. అన్నీ ఏసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఓకే. మనకు మంచిగా అయితే కలిపేసుకొని ఒక కొంచెం కొత్తిమీరేసేసి మూత పెట్టేద్దాం. కొత్తిమీరేయడం వల్ల కొంచెం ఉడుకు మంచిగా ఫ్లేవర్ అయితే వస్తదనమాట. అలాగే ఇప్పుడు కొత్తిమీరేస్తాం. లాస్ట్‌లో కూడా కొత్తిమీరేస్తే మంచిగా ఫినిషింగ్ వస్తది. 5 మినిట్స్ తర్వాత మనం తీసేసి కారం అయితే వేసేసుకోవాలి. కొంచెం అంటు పట్టిందేమో చూసేసుకొని తిప్పేసుకుందాం. తిప్పేసుకొని కారం అయితే వేద్దాం. ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నా. కొంచెం బా కారం నేనైతే స్పైసీగా తింటా కాబట్టి అన్నీ స్పైసీ చేస్తున్నా. అందుకే మన ఛానల్ నేమ్ కూడా 'ద స్పైసీ చెఫ్ అనిల్' అనమాట. ఇంతవరకు మీరు ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఎన్నో వీడియోస్ అయితే నేను చేస్తా. ముందు ముందు మీరు ఏ వీడియో కింద కామెంట్‌లో చెప్పండి. ఏ వీడియో చేయాలో ఆ వీడియో అయితే చేసేద్దాం. ఓకే. మనకు కారం కూడా మంచిగా పట్టేసింది కాబట్టి మళ్ళొక 2 మినిట్స్ అయితే మూతేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత తీసిన తర్వాత ఓకే. మనకు మంచిగా కారం కూడా మంచిగా మస్ పీ పీస్‌కి మంచిగా పట్టేసింది కాబట్టి కొంచెం చింతపులుసు అయితే పోసుకుంటున్నా నేను. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పోసుకోండి. నా దగ్గర నిమ్మకాయలు లేవనేసి చింతపులుసు అయితే పోసుకుంటున్నా. పోసేసుకొని మంచిగా కలిపేసుకోండి.
మనకిప్పుడు చింతపులుసు పోసాం వాటర్ ఉంటదనుకోకండి. అది మనకు వాటర్ అయితే లాగేస్తది. ఒక 2 మినిట్స్‌లో లాగేస్తది. ఎందుకంటే మనం చింతపులుసు కొంచెం మరిగేంత వరకు ఉంచుతాం గాబట్టి. ఓకే. మళ్ళీ కొత్తిమీరైతే వేసేసుకుంటున్నా ఫినిషింగ్ కోసం. ఓకే. ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మీరెవరైనా ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి మీకెలా వచ్చిందనేది. ఓకే. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏం వీడియో చేయాలనేది చెప్పండి. చాలా అంటే చాలా బా వచ్చింది కర్రీ వచ్చేసి. ఇక్కడ మనం పీస్ చూస్తే అర్థమవుతుంది గదా! బా ఉడికింది. ఉడకడం కూడా. ఇది అప్రాక్సిమేట్‌లీ ఒక 30 మినిట్స్‌లో అయితే అయిపోయింది నేను కర్రీ చేయడం. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసమైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.